వావ్ వాట్ ఎ లొకేషన్. అరే సత్య అమ్మో నాకు భయం అవుతుందిరా, ఇంకోసారి ఆలోచించుకోరా. ఆలోచించేవాడు సత్తన్న కాదురా, దారిన పోయే దాసన్ అవుతాడు. పంచా పేర్లేదా? నువ్వు ఎన్నిసార్లు పేల్చినా దయ్యాలకు పేలేవడం నాకు ఇష్టం లేదురా. ఒరేయ్ రోడ్లు పట్టుకు తిరిగే నీకు కెమెరా ఇచ్చిండ్రు, నాకు మైక్ ఇచ్చిండ్రు. అబ్బో చూసుకోనరా, చంపేస్తావా? నిన్ను సంబంధికి ఇక్కడ దాకా ఎందుకురా, నా క్లోజప్ ఫోటో తీసి నీ క్లోజప్ లో పెడితే దెబ్బకి వస్తావు. అవును ఇప్పుడు మన స్టోరీ. అరే సత్తిగా, స్టోరీలు అంటే దేవుళ్ళ పైన, రాజకీయ నాయకుల పైన, స్కామ్ల పైన చేస్తారు కానీ ఈ దయ్యాల మీద ఏంట్రా? అరే పిచ్చోడా, ఉన్నది ఉన్నట్టు చెప్పినాం అనుకో ఎవరు చూడర్రా. అదే లేనిది ఉన్నట్టు చెప్పినాం అనుకో అమాంతం పెరిగిపోతుంది టీఆర్పీస్. నువ్వు భయపడడం ఆపు. జూనియర్ ఆర్టిస్ట్ వచ్చినా లేదా చూసుకో. ఈ లోపు చెప్పురా, మనం ఏం చేస్తామంటే, ఏం చేయాలి? స్నేహ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను ఇప్పుడు చరిత్రకే అందని చరిత్ర చెప్తాను. కదలకరా. కాలానికే తెలియని కాలంలో ఒక రాజు ఉండేవాడు. ఈ కదలకుండా చెప్పలేడు. వాడు పరమ కోపిష్టి. వాడు పరమ కోపిష్టి, క్రూరుడు, ఏంద్రా ఇది? దుర్మార్గుడు. అమ్మో, దరిద్రుడైన రాజుకో సాడిస్ట్ లక్షణం ఉండేది. అరే సత్య, ఎందుకురా రిస్క్? తెలిసి తెలిసి మన గంట మనమే కొట్టుకుంటావా? వద్దురా, పోదాంరా. నేను గంట కొట్టేవాడిని గాని కొట్టించుకునేవాడిని కాదురా. నువ్వు పని చేయి, ఇక్కడ నుంచి పై కెమెరాతో నన్ను ఫాలో చేయి, నేను పైకి వెళ్తా. నువ్వు కొద్దిసేపు ఎంటీ ఫ్రేమ్ వదిలే. గ్రాఫిక్స్ లో దయ్యాలు అటు ఇటు తిరిగినట్టు వేసుకుందాం. నువ్వు పని చూసుకో పో. సరే నువ్వు వెళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇటేంటది? సూర్య, సూర్య, సూర్య. ఇంకో నువ్వు భంగిమా. సూపర్ భంగిమా.